అందరికీ బిగ్ హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను నా ఛానల్లో మీకు డిఫరెంట్ వెజ్జీస్ అన్నీ కలుపుకొని సాంబార్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇది అచ్చంగా మన హోటల్ స్టైల్లో ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో కందిపప్పు. దీన్ని నేను ఆల్రెడీ ఉడికించి లైట్గా మ్యాష్ చేసి పెట్టుకున్నానండి. ఒక గ్లాసు కందిపప్పుకి 3 గ్లాసెస్ వాటర్ పోసి ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్నాను. ఇక నేను ఇందులో తీసుకున్న వెజ్జీస్ ఏంటంటే ఆనపకాయ, ములక్కాడ అండ్ టమాటో కూడా ఉడికించేసాను. ఇప్పుడు నేను దాన్ని కొంచెం అది కూడా మ్యాష్ చేసుకుంటాను. అండ్ బెండకాయ అండ్ ఆనియన్స్ కూడా. బెండకాయ మాత్రం కలపలేదు, నేను దాన్ని కొంచెం ఆనియన్స్ని బెండకాయని మాత్రం కొద్దిగా వేరేగా ఫ్రై చేసుకున్నాను. లేకపోతే ఈ జిగురు అంతా ఉంటే దానికి అంటుకుంటుంది. సో ఇది వేయించేటప్పుడు కూడా మీరు కొద్దిగా షుగర్ చల్లి కానీ వేయించుకుంటే చూసారా, అసలు ఎక్కడ నా పీసెస్కి మీకు జిగురు అనేది కనిపించట్లేదు, ఉండదు. సో దీనికి కొంచెం చింతపండు పులుసు లేకపోతే చింతపండు గుజ్జు మీరు ఏదన్నా సరే అది, అలాగే ఇంగువ, కొంచెం కరివేపాకు. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సాంబారు పౌడర్ అండి. ఇది మేము ఇంట్లో చేసుకుంటాం దీన్ని. సో దీనికి మినప్పప్పు, ఎండుమిర్చి, అలాగే శనగపప్పు, ఎండు కొబ్బరి, కొద్దిగా నువ్వులు, కొంచెం వీటిని ధనియాలు, జీలకర్ర ఇవన్నిటినీ కొంచెం బాగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసి కొంచెం ఫ్రై చేసి పెట్టుకుంటాం అన్నమాట. దాన్ని చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకుంటే మనకి సాంబార్ పౌడర్ రెడీ అయిపోతుంది. సో ఈ పౌడర్లో ఇంకా మేము మిరియం కూడా యాడ్ చేస్తామండి, అది కూడా ఫ్రై చేసి పొడి కొట్టేస్తాము. సో ఇది హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో దీని ఫైనల్ లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇదిగోనండి, మీకు నేను చూపించాను కదా, ఆ కందిపప్పుకి కొంచెం ఉడికించిన కందిపప్పు కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ పీసెస్ అన్నీ యాడ్ చేసి ఈ ఉడికించుకున్న కూర ముక్కలన్నీ యాడ్ చేసి అలాగే తీసి పెట్టుకున్న చింతపండు మగ్గు కూడా, అది మీ పులుపుకి సరిపడ ఎంత తింటారో అలాగ వేసుకోవచ్చు. వేసుకుని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి కరివేపాకు, అలాగే నేను మీకు చూపించాను కదా సాంబార్ పొడి, అవన్నీ వేయించేసానండి. ఇగో ఒక పక్కన దీనికి సీజనింగ్ కోసం కొంచెం నేనేం చేశానంటే కొద్దిగా ఆయిల్లో కొంచెం గానుగ నూనె తీసుకున్నాను. దీనికి నేతిపప్పు కూడా చాలా బాగుంటుంది సాంబార్కి. తీసుకుని కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి వేసి దీనికి సీజనింగ్ చేస్తానండి. ఇది ఉడికిన తర్వాత చాలా 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 టేస్ట్గా ఉంటుంది. కొంచెం దీనికి షుగర్ కూడా యాడ్ చేసుకోండి. చాలా కొద్దిగా ఒక 1 స్పూను లేకపోతే కొద్దిగా చిన్న బెల్లం ముక్కగానే యాడ్ చేసుకుంటే సాంబార్ టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుందన్నమాట. ఇదిగో ఇలా వెజ్జీస్తో సాంబార్ రెడీ. చూడటానికి చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, మంచి అరోమా వస్తుంది ఈ బెండకాయ ఇవన్నీను. సో మీరు కూడా ఇలాగే చేస్తారా? మీరు ఎలా చేస్తారో నా కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.